జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల పర్యటనను మొదలుపెట్టనున్నారు. ఈ నెల 9న మహబూబ్ నగర్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపైన సీఎం రివ్యూ చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపైన సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సొంత జిల్లా అయినటువంటి పాలమూరు నుంచే ఈ పర్యటనను స్టార్ట్ చేయబోతున్నారు. ఇలా 9న మహబూబ్ నగర్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఈ నెల 9 నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇటీవల కాలంలో చూడొచ్చు, మన ఉన్నతాధికారులకు మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అధికారుల సమీక్షలో కూడా అన్ని జిల్లాల పర్యటన చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అధికారులను కూడా స్వయంగా అంటే వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వెళ్ళారు. వాళ్ళు కూడా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతనే అధికారులకు సంబంధించి కూడా అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా నేరుగా అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా జనంలోకి వెళ్ళాలని కూడా సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే స్వయంగా తానే జిల్లాల పర్యటన కూడా చేస్తాను, తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పర్యటనలో ఉంటారని కూడా మొన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా దీనికి సంబంధించి జిల్లాల పర్యటనకు సంబంధించి మొట్టమొదటి జిల్లా సమావేశాన్ని తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా జిల్లాల పర్యటన చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎల్లుండి ఈ నెల 9న కూడా జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం ప్రజెంట్ అయితే 5 జిల్లాలకు ఏర్పడింది కాబట్టి 5 జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా సమీక్ష సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఏ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటికి అన్నిటి కూడా ఐడెంటిఫై చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు మిగతా వాటిని అన్నింటి కూడా ఐడెంటిఫై చేస్తున్న పరిస్థితి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా అన్ని జిల్లాల కలెక్టరేట్స్ చూసినట్లయితే వనపర్తి కానీ, నారాయణపేట, అదేవిధంగా గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు కానీ వీళ్ళంతా కూడా వికారాబాద్ జిల్లాలోకి కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మండలాలు కూడా వికారాబాద్ జిల్లాలో కలిసాయి కాబట్టి ఆ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కూడా రావడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇట్లా అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా పిలిపించి ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయని సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ప్రాజెక్టుల ఇష్యూస్ సంబంధించి కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని పెండింగ్లో ఉన్న పనులన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ చివరి దశలో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. వాటితో పాటు బీమా ప్రాజెక్టులకు సంబంధించి చెప్పండి సార్. అయితే ఈ జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. అంటే వాళ్ళ సమస్యలకి సంబంధించి అంటే గతంలో వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు రచ్చబండ లాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, ఆయన రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, మహబూబ్ నగర్తో స్టార్ట్ అయిన తర్వాత అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఏమైనా చెప్తున్నారు దానికి సంబంధించి? మొత్తం ఈ ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా మొట్టమొదటిగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. జనంలోకి వెళ్తేనే ఆ సమస్యలు ఏమేవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా హైదరాబాద్ నుంచి కాకుండా నేరుగా జిల్లాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా వాటిని అన్నింటిగా ఐడెంటిఫై చేయవచ్చు అని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొట్టమొదటి సమావేశాన్ని తన సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ జిల్లా నుంచే వీటిని శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. ఆ జిల్లాలో సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఎమ్మెల్యేలతో పాటు వాటి అధికారులు కలెక్టరేట్లతో పాటు మిగతా హెచ్ఓడీలు అందరితో కూడా నేరుగా సీఎంఏ మాట్లాడబోతున్నారు. వాటికి సంబంధించి కూడా ఏ సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి దానికి సంబంధించి కూడా అధికారులతోటి రివ్యూ చేయబోతున్నారు. ప్రధానంగా అయితే ప్రజెంట్ అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా చూసినట్లయితే ఒక 3 అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వర్షాకాలం సీజన్గా వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ సంబంధించిన వాటితో పాటు అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని చూస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి నియోజకవర్గానికి మొత్తం 25 ఎకరాల స్థలంలో ఒకేసారి అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని చెప్పేసి గురుకులాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా సమీక్ష చేయబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దీన్ని ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు కాబట్టి మిగతా 14 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 14 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సమీక్షకు హాజరవుతున్నారు. ఆ 14 నియోజకవర్గాలకు సంబంధించిన స్కూళ్ళకు సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడంతో దాంతోపాటు ఇరిగేషన్కి సంబంధించి చాలా వాటికి ఇంకా సమస్యలుగా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి చూసినట్లయితే గతంలో నార్లాపూర్ వద్ద
కేవలం పంపులు ఆన్ చేశారు, మిగతా పనులంతా ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పంప్ హౌస్లు కానీ మిగతా ఈ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు R&Rకి సంబంధించిన ఇష్యూస్ ఇంకా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి భీమా ప్రాజెక్టు కింద ఇంకా ఇప్పటికీ RRR ప్యాకేజ్ R&R కింద ఇంకా ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే నుంచి కూడా వినతులు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్.